నిబద్ధత నిజాయితీకి మారుపేరుగా ఉపాధ్యాయ వృత్తి నిలుస్తుందని బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక కన్వీనర్ కరుణన్ రెడ్డి నరసింగరావు అన్నారు. గాజువాక జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు విజయ ప్రశాంతి పదవీ విరమణ చేయనున్న సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సత్కార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. పాఠశాల అభివృద్ధికి విజయ ప్రశాంతి ఎన్నలేని కృషి చేశారని కొనియాడారు. పూర్వ విద్యార్థుల చేతుల మీదుగా ఆమెను సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, భాజపా నాయకులు గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ రోజు మా గాజువాక హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు శ్రీమతి విజయ ప్రశాంత్ గారు ఈ నెలాఖరికి రిటైర్మెంట్ అవుతున్నారు. ఉద్యోగ విరమణ సందర్భంగా ఈ రోజు గాజువాక హై స్కూల్లో ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ రోజు ఒక గ్రాండ్ గా మేడం గారికి వీడ్కోలు పలకడం జరుగుతుంది. మరి తల్లిదండ్రుల తర్వాత మనకి గురువే దైవం. మనకి తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు మనకి జ్ఞానాన్ని ఇస్తారు. ప్రపంచంలో మనం ఏ విధంగా జీవించాలనేది మనకి ప్రతితరివిని చూపిస్తారు. అటువంటి గురువులకి మనం పాదాబంధం చేయని మన అందరి బాధ్యత. నేను కూడా ఇదే స్కూల్లో 1991లో 10th క్లాస్ వరకు చదువుకున్నాం. నాతో మా గూటూరు శంకరరావు గారు మా సీనియర్, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, నాగరాజు గారు, మా కృష్ణ గారు, శంకరరావు గారు, అంతా రంగనాయకులు గారు అందరూ కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాం. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారు మినిస్టర్ అయ్యారు. అదేవిధంగా చాలా మంది ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అయ్యారు, రాజకీయం కూడా ఎదిగారు. ఎంతో మంది పూర్వ విద్యార్థులు డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, అన్ని రంగాల్లో శాస్త్రవేత్తలు అయ్యారు, అడ్వకేట్స్ అయ్యారు. అన్ని రంగాల్లోనూ కూడా మరి అభివృద్ధి చెందారంటే ఇది గవర్నమెంట్ హై స్కూల్ అయినా సరే నాణ్యత కూడిన విద్యను ఇవ్వడం ద్వారా. మరి ముఖ్యంగా హెచ్ఎం గారు విజయ ప్రశాంతి మేడం గారు అయితే గత 3 సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం కూడా వచ్చి కలుస్తుంటాము. స్కూల్ ని చాలా ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మొక్కలై చాలా బాగా పెంచి విద్యార్థులకు చదువులతో పాటు వాళ్ళకు విలువలతో కూడిన చదువులతో పాటు వాళ్ళకి స్పోర్ట్స్ లోని కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. ఈ స్కూల్ కి ఎన్నో ర్యాంకులు కూడా వచ్చాయి. మరి మేడం గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్లో ర్యాంకులు వచ్చిన వాళ్ళంతా కూడా చాలా బాగా సెటిల్ అయ్యారు, ఉన్నత విద్యలో కూడా చదువుకుంటున్నారు. ఈ సందర్భంగా మేడం గారికి, విజయ ప్రశాంతి మేడం గారికి, అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మేడం గారు పదవి విరమణ కార్యక్రమానికి, ఉద్యోగ విరమణ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి మా జిల్లా రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కేఎన్ఆర్ గారు, మా బీజేపీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. మరి మేడం గారి గురించి చెప్పాలంటే, మేడం గారు వచ్చిన దగ్గర నుంచి ఈ స్కూల్ అభివృద్ధి కొరకు తన వంతు ఏదో ఒకటి కృషి చేయాలని చెప్పి వచ్చిన పెద్దలను కానీ ఎవరైనా పోస్టర్లు ఎవరు వచ్చినా సరే అందరికీ కూడా అడిగి, మరి ఇటీవల స్కూలు మొక్కలు వేయడానికి ఫెన్సింగ్ కార్యక్రమానికి మాకు అప్పచెప్తే ఆ బాధ్యత మేము తీసుకొని ఫెన్సింగ్ వేయడం జరిగింది. అలాగే మేడం గారు ఇప్పుడు మనం ఇక్కడ నించున్న ఈ స్టేజ్ కూడా ఒక వారం 10 రోజుల క్రితం దీన్ని మేడం గారు దీనిలో అభివృద్ధి చేసి మరి ఇంత చక్కటి స్టేజ్ ని ఇచ్చి మరి ఈ విద్యార్థులందరికీ కూడా అందజేసినందుకు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మేడం గారు అంత తొందరగా ఈ స్కూల్ అభివృద్ధి చేస్తూ విరమణ చేస్తున్నందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి వాళ్ళు ఇలాంటి స్కూల్లో ఉండటం, స్కూల్ అభివృద్ధి చేయడం చాలా సంతోషంగా ఉంది మేడం గారు. మరి మీకు ప్రత్యేకమైన పదవి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియదు. ఒక 2-3 రోజుల ముందుగా నేను రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుని, అసలు పూర్వ విద్యార్థులు చాలా 91 బ్యాచ్ అయితే నాకు 3 సంవత్సరాల నుంచి వాళ్ళతో అనుబంధం ఉంది. మన అంటే ఈ స్కూల్ అభివృద్ధి చేస్తున్నాను అంటే దానికి సహకారం ఏంటంటే నాకు పూర్వ విద్యార్థులు ఏ బ్యాచ్ వాళ్ళనైనా సరే నేను స్కూల్ కి ఇది కావాలి అని అంటే ముందుకు వచ్చి, మన సమ్మర్ లో కూడా మన కేఎన్ఆర్ గారు 50 కుర్చీలు ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ కోసం. అలాగే మన గూడూరు శంకర్రావు గారు కూడా ఫెన్సింగ్ అది మొక్కల కోసం వేయడం జరిగింది. అలాగే అంటే వాళ్ళకి ఈ స్కూల్ మీద ఉన్న అభిమానం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళందరి సహకారంతో నేను ఏదైనా సరే ఈ స్కూల్ అభివృద్ధి చేశానని అనుకుంటున్నాను. అయితే చాలా అంటే బాధగా ఉంది, అట్ ద సేమ్ టైం హ్యాపీగా కూడా ఉంది. 50-50% ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగస్వామ్యం.
బట్ ఈ బ్యాచ్ కూడా అయితే నాకు చాలా అనుబంధం ఉందండి. ఎందుకంటే దేనికైనా చాలా ఈక్వల్ గా అంటే క్విక్ గా రెస్పాండ్ అయ్యి పలా స్కూల్లో ఏ లోటుపాట్లు ఉన్నా కూడా వెంటనే స్పందించే బ్యాచ్ ఏదంటే 1991 బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.